ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు నాన్న. దేవుడు మీకు తోడైండును గాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మన ద్వారా దేవుని నామం మహిమపరచబడును గాక. ఆమెన్ ఆమెన్. లేఖన భాగం చదువుకొని ప్రార్థన చేసుకొని లేఖన భాగమును ధ్యానించుకుందాము. ఈ యూట్యూబ్ పరిచర్యను మనము నిశ్చయముగా ఖచ్చితముగా ప్రజలందరికీ చేరవేయినట్లుగా, వాక్యము మాత్రం అందించబడినట్లుగా దేవుని యొద్ద అడిగి కోరుకుందాము, ప్రార్థన చేద్దాము, ప్రయత్నం చేద్దాము, ప్రయాసపడదాము. ఆమెన్ హల్లెలూయా. మరి ఈ శ్రేష్టమైన లేఖన భాగమును చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా గొప్ప దేవ, వందనాలు నాయనా. కృపలో జ్ఞాపకం చేసుకొని చదవబడిన లేఖన భాగమును మీ చేతిలో పెట్టుచున్నాను నాయనా. ఈ చిన్ని లేఖన భాగమును మీరు విరిస్తే, మీరు వడ్డిస్తే సమృద్ధి వస్తుంది, సంతృప్తి వస్తుంది, ఇంకనూ మిగులుతాయి నాయనా. ప్రభువా, విని వారందరి మేలు పొందినట్లుగా, సంతృప్తి కలుగునట్లుగా, సమృద్ధి కలుగునట్లుగా మీరు ఆశీర్వదించి ఈ లేఖన భాగంలోని నాతో మాట్లాడి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావం తెచ్చుకునమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు నాన్న. దేవుడు మీకు తోడైండును గాక, మీకు శుభమగు గాక. ఈరోజు లేఖన భాగము సబ్జెక్టు ఎవరి వలె ఉండవలెను. లోకములో ఎవరిలా ఉంటే బాగుంటుంది, ఎవరిని పోలి ఉంటే బాగుంటుంది, ఎవరి పోలిక. ఈరోజు మనం ధ్యానించేటువంటి విషయము ఎవరిని పోలి నడుస్తున్నాం. ఇక్కడ రాయబడినటువంటి లేఖన భాగంలో మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎలా ఉండాలి? ప్రియులైన పిల్లలలాగా ఉండాలి. ఎవరికి ప్రియులుగా ఉండాలి? దేవునికి ప్రియులుగా ఉండాలి, తల్లిదండ్రులకు ప్రియులుగా ఉండాలి. మరి మనకు విద్య చెప్పేటువంటి మాస్టర్లకి, ఉపాధ్యాయులకు, లెక్చరర్స్కు ప్రియులుగా ఉండాలి. అలాగుననే దేవుని వాక్యమునకు ప్రియులుగా ఉండాలి. ఆమెన్ హల్లెలూయా. మనం ఎవరి వలె ఉందుముగాక? ప్రియులైన పిల్లల వలె ఉందుముగాక, దేవునికి ఇష్టమైన బిడ్డల వలె ఉందుముగాక. నెక్స్ట్ రెండవది చూడండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము 16వ వాక్యం. 2వ అధ్యాయము 16వ వాక్యం చదువుదాం జాగ్రత్తగా. దేవుని అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడదాం. ఆమెన్. ప్రియులైన పిల్లల వలె ఉందాము, దేవుని పోలి ఉందాము. తర్వాత రెండవది, లోకమందు మనం ఎలా ఉండాలి? జ్యోతుల వలె ఉందుముగాక. అంటే మనము వీధిలో ఉన్న, ఇంటిలో ఉన్న, కాలేజీలో ఉన్న, ఉద్యోగంలో, ఆఫీసులో ఉన్న, నలుగురితో పనిచేసేటువంటి వారి మధ్య పొలము పనుల్లో ఉన్న, ఎక్కడ ఉన్నా మనం ఎవరిలా ఉండాలి? జ్యోతులలాగా ఉండాలి. ఆమెన్ హల్లెలూయా. దేవుడు మీకు తోడైండునుగాక. అంటే వెలిగే బిడ్డలముగా ఉండాలి, వెలుగును పొందుకున్న బిడ్డలముగా ఉండాలి, మనము వెలిగించబడిన వారముగా ఉండాలి. ఆ వెలుగును అనేక మంది ఆ వెలుగులో నడిపించేటువంటి వారిగా ఉండాలన్నమాట. కాబట్టి లోకమందు మనము అందరికీ కూడా ప్రియులైన పిల్లలుగా, ముఖ్యముగా దేవునికి ప్రియమైన బిడ్డగా ఉండాలి. దేవుడు మీకు తోడైండునుగాక. మొదటిది మనం గనుక చూసినట్లయితే చాలా ఆశ్చర్యకరముగా ఉంటుందన్నమాట. చూడండి, దేవునికి మనము ప్రియులముగా జీవించుదుముగాక. ఆమెన్. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. కనుక ప్రియమైనటువంటి పిల్లలారా, దేవుని సన్నిధి యందు మనమందరము కూడా పాలి భాగస్థులుగా ఉండుటకు గాను దేవునికి ప్రియులముగా జీవించేటువంటి కృపను దేవుడు కోరుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 33వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుందాం నాన్న. బెన్యామీనును గూర్చి ఇట్లనెను,
ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 12వ వాక్యం. బెన్యామీనును గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. కాబట్టి ప్రియమైన పిల్లల వలె మనం ఉందాం. ఎలా ఉండాలి? ప్రియమైన పిల్లల వలె మన ముందుముగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దానియేలు గ్రంథముకు ఒకసారి రండి. దానియేలు గ్రంథము, దానియేలు గారి గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం చదువునాను. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. నీవు ఎలాంటి వాడవు? బహుప్రియుడు. అలా అక్కడే కిందకి రండి. 18వ వచనం కూడా చదువును. 18, 19. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొనుము. హల్లెలూయా. అర్థమైందా? బెన్యామీను యెహోవాకు ప్రియుడు, దానియేలు గారు దేవునికి ప్రియుడు. అర్థమైందా? మనం ఎలా జీవించాలి? దేవునికి ప్రియమైన పిల్లల వలె జీవించాలి. అంటే ప్రియమైన పిల్లల వలె అంటే ఆయన చెప్పినట్లుగా జీవించాలి. అర్థమైందా? రెండవ మాట, మనము ఆయన ప్రియమైన పిల్లలుగా జీవిస్తే లోకముందు జ్యోతులుగా ఉంటాం. జ్యోతుల వలె. ఫిలిప్పీ 2:16 చదివారు కదా, అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలో 2:16. ఎలా ఉండాలి? లోకమందు మనము జ్యోతుల వలె వెలుగొందుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పౌలు గారు, పౌలు శీలలు, అకుల ప్రిస్కిల్లలు, అలాగనే శద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు గారులు, అలాగనే మరి యోసేపు గారు, తర్వాత యోహాను గారు, బాప్తిస్మిచ్చు యోహాను గారు, ఆయన వెలుగని బైబిల్లో రాయబడి ఉంది. చూడండి, వెలిగాడు, మంచిగా వెలిగాడు. కనుక ప్రియమైన పిల్లారా, మనం కూడా జ్యోతుల వలె వెలుగుదాం. దానియేలు గారి గ్రంథము 12వ అధ్యాయము 1వ వాక్యం చదివితే అక్కడ చాలా చక్కగా ఇందు విషయమై స్పష్టత మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, 12వ అధ్యాయము 3వ వాక్యం చదువుదాం. దానియేలు గారి గ్రంథం. బుద్ధిమంతులైతే ఆకాశమండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. మనం ఎలా ఉండాలి? జ్యోతుల వలె ఉండాలి. ఏంటండి? ఒకటి, దేవునికి ప్రియుల వలె ఉండాలి, ప్రియులైన పిల్లల వలె ఉండాలి. 2, లోకమందలి మనము జ్యోతుల వలె ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. తర్వాత చూడండి, జకర్యా గారి గ్రంథము. జకర్యా గారి గ్రంథం రండి నాన్న. జకర్యా గారి గ్రంథం 9వ అధ్యాయము 16వ వాక్యం. 9వ అధ్యాయం 16వ వాక్యం. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు. ఎలా ఉండాలంట? దేవుడండి 10 మందికి చెప్పుకోవాలి. ఏంటంటే, నా జనులు ఎలా ఉండాలి. తల్లిదండి 10 మందికి చెప్పుకోవాలి, నా బిడ్డలాగా, నా కుమారుడిలాగా, నా కుమార్తెలాగా అని. దేవుడు చెప్పుకోవాలి, నా జనులు ఇలాగా అని. ఎలాగ చెప్పుకోవాలి? 16వ వాక్యం, జకర్యా గారి గ్రంథం 9వ అధ్యాయం 16వ వాక్యం. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నముల్లాగా ఉండాలి. కిరీటం ఎక్కడ ఉంటుందండి? వీపు మీద ఉంటుందా? ఏమండి? ఉండదు కదా, బ్యాగ్లో ఉంటుంది. బ్యాగ్లో పెట్టుకుంటాం ఆ కిరీటాన్ని. ఏమండి? కిరీటం ఎక్కడ పెడతారు? తల మీద. ఆ తలలో ఏముంటాయంట? రత్నాలు ఉంటాయి. అవి ఏం చేస్తుంటాయి? దాన్ని రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. తలుకున ఏంటండి? మెరుస్తూ ఉంటాయి అన్నమాట. కిరీటం అందరి రత్నంలాగా ఉండాలి మనం. అంటే ఏంటి? నలుగురు ఎదుట 10 మందిలో మనం ఎలా ఉండాలి? ఏమండి? విలువగా ఉండాలి. రత్నాలంటే ఎలా ఉంటాయి? వాల్యూ, విలువగా ఉండాలి. కిరీటం అందరి రత్నాలంటే ఏంటంటే, మనం ఒక విలువగా బ్రతకాలి. మనం అంటే ఒక వాల్యూ, సమాజంలో ఒక విలువ, సంఘములో ఒక విలువ. అబద్ధమాడడు, సమయాన్ని పాటిస్తారు, క్రమశిక్షణకు పునాది. అది అవునంటే అవును, కాదంటే కాదు. ఇట్లాగా ఒక రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి.
ఏంటండి? మాట ఖచ్చితము. అర్థమైందా? దేవుడు మనల్ని ఎంత విలువగా చూస్తాడో తెలుసా అండి? ఎంత ఘనంగా చూస్తాడో తెలుసా అండి? మన ఈయన గారు ఉన్నారు, యోబు గారి విషయం. యోబు గారు ఎలా ఉన్నాడు? మీరు యోబు గారి దగ్గరికి వెళ్ళమన్నాడు, అవునా కాదా? అయ్యో వెళ్ళొచ్చానయ్యా, అతడి చుట్టూ నీవు కంచె వేసావు, అతనికి కలిగిన దాని అంతటి చుట్టూ నీవు కంచె వేస్తే నేను ఎక్కడికి వెళ్ళగలను, కాబట్టి చుట్టూ తిరిగి మెలకుండా వచ్చేసానయ్యా. అతను ఎలాంటి వాడు చూడండి. యోబు గారి గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి చదువుకుంటే ఎన్ని చక్కని విషయాలు ఆయన గురించి వ్రాయబడతా ఉన్నాయి. ఊది దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థపరుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అది సాక్ష్యం. అర్థమైందా? రత్నం, దేవుడు రత్నం. యోసేపు ఒక రత్నం. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. దానియేలు గారు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు రత్నాలండి. వాళ్ళు ఎవరు? రత్నాలు. కాబట్టి ప్రియమైన పిల్లలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. నీ ఒక విలువైన వ్యక్తిగా ఆ విలువ ఇంతని వెల కట్టలేంది. వెండికి వెల కట్టొచ్చు, బంగారానికి వెల కట్టొచ్చు, మన ఇంటికి వెల కట్టొచ్చు, ప్రతిదానికి వెల కట్టొచ్చు. కానీ మంచితనం యొక్క విలువ ఎంత? ఏనానా? మంచితనం యొక్క విలువ ఎంత? ఏమండి? ఆ విలువకి వెల కట్టలేనట్టు అంత విలువగా. కాబట్టి ఓ మనిషి, ఓ స్త్రీ, ఓ పురుషుడా, ఓ దైవజనుడా, సంఘ పెద్ద, విశ్వాసి, లేకపోతే లోకంలో ఉన్నటువంటి లోకస్తుడా, అన్యుడా, ఎవరైనా సరే మీరు ఏమండి ప్రభువుని గనక నమ్ముకున్నట్లయితే వారిని ఎలా చేస్తాడు? విలువగా చేస్తాడు. ఎలా చేస్తాడు? విలువగా చేస్తాడు. కులాన్ని బట్టి నిన్ను విలువ తక్కువగా చూస్తున్నారు, ధనాన్ని బట్టి నిన్ను విలువ తక్కువగా చూస్తున్నారు, చదువు రాదని నిన్ను విలువ తక్కువగా చూస్తున్నారు, అవునా కాదా? సరైన బట్టలు వేసుకోలేని పరిస్థితిని బట్టి విలువ తక్కువగా చూస్తున్నారు, వాహనాలు సరైనవి లేవని విలువ తక్కువగా చూస్తున్నారు, అవునా కాదు? చాలామంది చాలా చోట్లకి వెళ్ళట్లే. కారణం ఏంటో తెలుసా? వాళ్ళందరూనేమో ఆ స్థితిలో ఉన్నారు, నేను ఈ స్థితిలో ఉన్నాను అనుకుంటున్నారు. కానీ ఎవరు ఎలా చూసినా దేవుడు మాత్రం నిన్ను విలువగా చూస్తాడు. చూడండి, ధనవంతుణ్ణి ఎలా చూశాడు? పేదవాడైనటువంటి దరిద్రుడైనటువంటి లాజర్ని ఎలా చూశాడండి? ధనముతో విర్రబూగుతున్నటువంటి ధనవంతుణ్ణి ఏమండి చూడండి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో ధనవంతుడు. ఆత్మ సంబంధంగా అలాగే నిర్లక్ష్యం చేయబడ్డాడు. కానీ దేవదూతల చేత కొనిపోబడ్డాడు చనిపోయినప్పుడు లాజరు గారు. దేవుడు మీకు తోడైండునుగాక. కాబట్టి దేవుని దృష్టిలో మనం ఎంతరం చాలా విలువైన వారం. అలాగనే మనుషుల దృష్టిలో కూడా మనం చాలా విలువగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కిరీటమందలి రత్నముల వలె మనం ఉందుముగాక. ఆమెన్. మళ్ళీ ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునే వారిగా ఉందుముగాక. ఆమెన్. జ్యోతుల వలె వెలుగొందుదుముగాక. అంటే ఇతరులకు వెలిగిచ్చేవారిగా ఉందుముగాక, వెలిగేవారిగా ఉందుముగాక. అర్థమైందా? ఇతరులకు వెలుగు ఇవ్వాలి, మనం కూడా వెలగాలి. మనం వెలిగితే కదా ఇతరులకు వెలుగు ఇవ్వగలం. అర్థమైందా? కాబట్టి జ్యోతుల వలె ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా. ఇంకొంచెం స్టెప్ ముందుకు వెళ్దాం. ఇంకా ఎలా ఉండాలని. మార్కు గారి సువార్త చాలా అద్భుతమైనటువంటి వర్తమానం అండి. ధ్యానిస్తుంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంటుంది. 12వ అధ్యాయము 25వ వాక్యము చదువుకుందాం. మార్కు గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 25వ వాక్యం. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, కానీ పరలోకమందున్న దూతల వలె ఉన్నారు. ఆమెన్. కాబట్టి లోకంలో మనం ఎలా ఉండాలి నాయనా? ఏమండి? ఒక దూతలాగా జీవించాలి. ఆమెన్. హల్లెలూయా. అయినండి దేవతలాగా కాదు జీవించాల్సింది. ఏమండి? దేవతలాగా జీవించడం కాదు, దయ్యములాగా జీవించడం కాదు. ఎలా జీవించాలి? దూతలాగా జీవించాలి. ఆమెన్. హల్లెలూయా. నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు.
రాయబారి అంటే ఏంటంటే మీడియేటర్, మధ్యవర్తి అంటే దూత. అర్థమైందా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నమ్మకమైన దూతగా మనం ఉండాలి, నమ్మకమైన రాయబారిగా మనం ఉండాలి. అర్థమైందా? మనకు అప్పగించబడిన పని, మనం తీసుకువెళ్ళవలసిన వర్తమానమును చక్కగా వారికి చేర్చగలిగిన వారిగా ఉండాలి, మరి దానిని రిసీవ్ చేసుకొనవలసిన వారిగా ఉండాలన్నమాట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నాలుగవది దూతల వలె ఉండాలి. మనం దూతల వలె ఉందుముగాక. ఆమేన్. దూతలు ఏంటండి? సెరాపులు, కెరూబులు, అవునా కదా? చూడండి, ప్రధాన దూత ఏం చేశాడు? పడిపోయాడు. వాడు పడిపోయిన దగ్గర నుంచి అందరినీ కూడా ఏం చేయాలని చూస్తున్నాడు? భ్రష్టుల్ని చేయాలని చూస్తున్నాడు. కానీ దేవుడు మనల్ని ఆ పడిపోయిన వాడి సమూహంకు బదులుగా మనల్ని దూతలుగా పరుచుచూ ఉన్నాడు. అలాగ మనం సిద్ధపడదుముగాక. ఎంత గొప్ప భాగ్యం అండి! దేవుడు మనల్ని ఎలాగ చూస్తున్నాడు? వాక్యంలో రాయబడింది, మనల్ని కుమారులుగా చూస్తున్నాడంట. దేవుడు ఎలా చూస్తున్నాడు? కుమారులుగా చూస్తున్నాడు. ఆయన మనల్ని ఎప్పుడూ తక్కువగా చూడలేదు. లోకంలో ఎవరు తక్కువగా చూసినా నీవేమీ బిడిపడద్దు, సిగ్గుపడద్దు, చింతపడద్దు, గిల్టీ ఫీలింగ్ వద్దు. ఎందుకంటే నీ దేవునిని ఆశ్రయించు. ఏంటండి? ఆ నిజ దేవునిని ఆశ్రయించు. ఏమండి? ఆ దేవుడు నిన్ను మంచిగా చూస్తున్నాడు. ఎందుకంటే ఆయనను పోలి నన్ను చేసుకున్నాడు గనక, ఆయన పోలికలోని మార్చబడటానికి ఏంటండి? దూతల వలె చూస్తూ ఉన్నాడు మనల్ని. పరలోకమందు దూతల వలె ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట చెప్పి మేము ముగిస్తాను. మత్తయి గారి సువార్తలో 10వ అధ్యాయము 16వ వాక్యం చదువుకుందాం. మత్తయి గారి సువార్త 10వ అధ్యాయము 16వ వాక్యం. 10వ అధ్యాయం 16వ వాక్యం. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండాలి. పాముల వలె వివేకంగా ఉండాలి. భూజంతువులన్నిటిలో పాము ఏంటిదంట? వివేకం కలిగింది, యుక్తి కలిగింది అనమాట. ఏంటండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వివేకం అంటే ఆయా సమయములకు ఎలా ఉండాలో, ఎట్లా ఉండాలో, ఎక్కడ ఉండాలో, ఎలా తప్పించుకోవాలో, అవన్నిటినీ కూడా ఎలాగ దుష్టుడి నుండి తప్పించుకోవాలో, ఎలాగా పాపము నుండి తప్పించుకోవాలో, ఎలాగ రోత జీవితం నుండి తప్పించుకోవాలో దానికి గుర్తుగా పాము వలె వివేకం కలిగి ఉండాలి. తర్వాత పావురముల వలె నిష్కపటంగా ఉండాలి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అంటే ఏంటి? నిష్కపటంగా ఉండాలన్నమాట. మన పనులు, మన యొక్క చూపులు, మన మాటలు, ఏదైనా మన కదలికలు అన్నీ కూడా ఎలా ఉండాలి? కపటం లేనిగా ఉండాలన్నమాట. కాబట్టి కపట నాటక సూత్రధారులుగా ఉండకూడదు, కపటము లేని వారిగా యథార్థముగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీకు తోడైండునుగాక. మొదటిది ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుందుముగాక. ఆమేన్, హల్లెలూయా. రెండవది జ్యోతుల వలె ఉందుముగాక. ఎలా ఉండాలి? వెలిగేటువంటి బిడ్డలముగా ఉండి ఇతరులకు వెలిగించే బిడ్డలముగా ఉందుముగాక. మూడవది కిరీటమందలి రత్నముల వలె ఉందుముగాక. అంటే విలువగా బ్రతుకుదుముగాక. ఎలా ఉండాలి? వాల్యుబుల్గా బ్రతకాలి. దేవుని మీకు తోడైండునుగాక. తర్వాత దూతలుగా ఉందుముగాక. ఆమేన్. మనల్ని అలా చూస్తున్నాడు, అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఏమండి? మనం అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. తన బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి మనం ఎలా ఉంటున్నాం? సాతాను మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు మనకు తెలుసు. ఏమండి? మనల్ని చూడండి, దిగంబరులుగా చేయాలని చూస్తూ ఉన్నాడు, పాపులుగా చేయాలని చూస్తున్నాడు, నష్టపరచాలని చూస్తున్నాడు, వయసంతా పాడు చేసుకునే వారిగా ఉండాలని చూస్తున్నాడు, యవ్వనాన్ని పాడు చేసుకోవాలన్నట్టుగా చూస్తున్నాడు సాతానుడు. కానీ దేవుడైతే ఇలా చూస్తున్నాడు, ఇలాగ సిద్ధపరచాలని చూస్తున్నాడు. దూతల వలె ఉందముగా. ఐదోది మనం చూసినట్లయితే పాముల వలె వివేకంగాను, పావురముల వలె నిష్కపటంగాను ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన.
అట్టి విషయమందు మనందరము కూడా జాగ్రత్త కలిగి అలాగ పోలి నడుచుకుందుముగాక. అలాంటి పోలికను లోనికి మనల్ని దేవుడు మార్చున్నట్లుగా చెక్కేవాడు ఆయనే, మలచేవాడు ఆయనే. ఒప్పుకోవాలి మనం అంతే. ఆయన చేతిలో మనము, శిల్పి చేతిలో శిలలో మనం. ఆయన చేతిలో ఉంటే చక్కగా మలుస్తాడు. అదే మనం ఎక్కడ పడితే అక్కడ ఉంటే ఆయన చేతికి దూరంగా అయిపోయినాం కనుక ఆయన చక్కగా మలచడానికి నీవు అవకాశము ఇవ్వటం లేదు. ఒక్కసారి అవకాశం ఇద్దామా? ఆయన చక్కగా తన పోలికలో మనకి జన్మనిచ్చాడు. ఆ తర్వాత మన యొక్క జీవిత విధానంలో ఆ పోలికలోనికి మార్చబడతాం. ఆమేన్, హల్లెలూయా. ఆ పోలికగానే మార్చబడదుముగాక. ఏ పోలిక? దేవుని పోలి నడుచుకుందుముగాక. అట్టి కృపయందు దేవుడు మనలను పాలిభాగస్తులుగా స్థిరపరిచి సిద్ధపరిచి దేవుని నామమునకు ఘనత తెచ్చే బిడ్డలముగా మనలను స్థిరపరిచి బలపరుచునుగాక. ఆమేన్. యెహోవా మీకు తోడైండునుగాక, మీకు శుభమగుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, వందనాలనైనా కృపలో జ్ఞాపకం చేసుకున్నాను నాయన. లేఖన పరిశోధనలో ప్రభువా లేఖనాన్ని చూపిస్తూ తండ్రి, ఇదిగో తండ్రి, ప్రతి విషయమందును నేర్చుకున్నటకు మీకు దగ్గరగా జరుగుటకు ప్రభువా అందించబడుతున్న ఈ దివ్యమైన సందేశములను ప్రతి ఒక్కరూ మా ప్రభువా వినుటకు, ప్రతి ఒక్కరి చెవులు తెరవబడుటకు, హృదయము తెరవబడుటకు, కన్నులు తెరవబడుటకు సహాయము చేయమని మీ సన్నిధిలో ప్రభువా మీ వలే మార్చబడుటకు, దూతల వలె మార్చబడుటకు, కిరీటల మందల రత్నముల వలె విలువగా మార్చబడుటకు, పాముల వలె వివేకంగా మార్చబడుటకు, పావురముల వలె ప్రభ నిష్కపటులుగా మార్చబడుటకు, పరలోకమందలి ప్రభ నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచి దూతలుగా మార్చబడుటకు సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఆమెన్. మీకు శుభమగుగాక. గాడ్ బ్లెస్ యూ.